వెల్కమ్ టు అవర్ ఛానల్. క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్. గవర్నమెంట్ జాబ్స్, ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, చూస్తున్న వారికి మా నమస్సుమంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే ఏపీఎస్డబ్ల్యూఆర్ ఈఐఎస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం బీఆర్ఏజీ సెట్ 2025 తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఏపీఎస్డబ్ల్యూఆర్ ఈఐఎస్ పరిధిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఐఐటి మెడికల్ నీట్ అకాడమీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి బీఆర్ఏజీ సెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన బాలబాలికలు ఆన్లైన్లో మార్చి 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు క్రీడలు, వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తారు. పరీక్ష వివరాలు ఒకసారి పరిశీలిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం 5వ తరగతి ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు బీఆర్ఏజీ ఎంట్రన్స్ టెస్ట్ 2025. అర్హతలు: 5వ తరగతికి జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు 2023-24 విద్యా సంవత్సరంలో 3వ తరగతి, 2024-25 విద్యా సంవత్సరంలో 4వ తరగతి పూర్తి చేసి ఉండాలి. జూనియర్ ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించి సంబంధిత జిల్లాల్లో 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతూ ఉండాలి లేదా పూర్తి చేసి ఉండాలి. ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్లో ప్రవేశాలకు బీఆర్ఏజీ సెట్ 2025 జూనియర్ ఇంటర్ పరీక్ష మెరిట్ జాబితాలో ర్యాంక్ పొందిన విద్యార్థులు ఐఐటి మెడికల్ అకాడమీలో పరీక్షకు 1:3 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ చేయబడతారు. వయసు: 5వ తరగతి ప్రవేశాలకు విద్యార్థుల యొక్క వయసు షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ విద్యార్థులు 1/9/2012 నుండి 31/8/2016 మధ్య జన్మించి ఉండాలి. ఓసీ, బీసీ, బీసీసీ విద్యార్థులు 1/9/2014 నుండి 31/8/2016 మధ్య జన్మించి ఉండాలి. అభ్యర్థులు 5వ తరగతి అప్లై చేసే అభ్యర్థులకు. ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించి విద్యార్థులు 31/8/2025 నాటికి 17 సంవత్సరాలు మించకూడదు. అభ్యర్థుల వయస్సు. ఆదాయ పరిమితి: విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 1,00,000 రూపాయలకు మించి ఉండకూడదు. రిజర్వేషన్ల వివరాలు: షెడ్యూల్డ్ క్యాస్ట్ 75%, బీసీసీలకు 12%, ఎస్టీలకు 6%, బీసీలకు 5%, ఇతరులకు 2% సీట్లు కేటాయించారు. ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. పరీక్షా విధానం: 5వ తరగతిలో చేరు విద్యార్థులకు ప్రశ్నాపత్రం, అబ్జెక్టివ్ విధానంలో 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. 4వ తరగతి సిలబస్ ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. గణితం మ్యాథ్స్ 15 మార్కులు, ఇంగ్లీష్ 10 మార్కులు, తెలుగు 10 మార్కులు, ఈవీఎస్ 15 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి 2 గంటలు ఉంటుంది. ప్రశ్నాపత్రం ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది. ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రం: ఇంటర్మీడియట్లో చేరే అభ్యర్థులకు ప్రశ్నాపత్రం అబ్జెక్టివ్ విధానంలో 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. 10వ తరగతిలో సిలబస్ ఉంటుంది. గణితం మ్యాథ్స్ 15 మార్కులు, ఫిజికల్ సైన్స్ 15 ప్రశ్నలు, బయాలజీ, నేచురల్ సైన్స్ 15 ప్రశ్నలు, సామాజిక అధ్యయనాలు సోషల్ స్టడీస్ 10 ప్రశ్నలు, ఇంగ్లీష్ 15, లాజికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ 30 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి 2 గంటల 30 నిమిషాలు ఉంటుంది. ప్రశ్నాపత్రం ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది.
ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. దయచేసి అభ్యర్థులు గమనించగలరు. దరఖాస్తు విధానం ఆన్లైన్లో అప్లై చేయాలి. దరఖాస్తు ఫీజు ఎటువంటి ఫీజు అవసరం లేదు. దరఖాస్తు ఎలా చేయాలి? ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా మాత్రమే సమర్పించాలి. సంబంధిత వెబ్సైట్ నుంచి. విద్యార్థులు సమీపంలో ఏదైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రం ద్వారా లేదా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆన్లైన్ సమర్పణలో దరఖాస్తు చేసేటప్పుడు రుసుము అవసరం లేదు, ఫీజు అవసరం లేదు. విద్యార్థులు 5వ తరగతి లేదా జూనియర్ ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు ఎంచుకున్న పాఠశాల లేదా కళాశాల వివరాలను ఆన్లైన్ దరఖాస్తులో తప్పనిసరిగా అందించాలి. జూనియర్ ఇంటర్మీడియట్ కోసం దరఖాస్తు చేసుకున్న మరియు ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్లలో చేరడానికి ఇష్టపడే విద్యార్థులు సెంటర్ మరియు గ్రూపు ఎంపికను సముచితంగా ఎంచుకోవాలి. అడ్మిషన్ సమయంలో అవసరమైన పత్రాలు, జత చేయవలసిన పత్రాలు. ఎంపికైన అభ్యర్థులు అడ్మిషన్ సమయంలో పాఠశాల ప్రిన్సిపాల్కు సమర్పించవలసిన ధ్రువపత్రాలు, 5వ తరగతిలో ప్రవేశానికి 4వ తరగతి రికార్డ్ షీటు, స్టడీ సర్టిఫికేటు ఉండాలి. జూనియర్ ఇంటర్మీడియట్ ప్రవేశానికి 10వ తరగతి పాస్ సర్టిఫికేట్ ఉండాలి. కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, బదిలీ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ మరియు దరఖాస్తు చేసే సంబంధిత సర్టిఫికేట్లు సమర్పించాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 6/3/2025గా ప్రకటించారు. హాల్ టికెట్ డౌన్లోడ్ తేదీ 1/4/2025న హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ప్రవేశ పరీక్ష తేదీ 6/4/2025గా తెలిపారు. 5వ తరగతి ప్రవేశ పరీక్ష తేదీ 6/4/2025గా ప్రకటించారు. ఐఐటి నీట్ మెడికల్ కోచింగ్ సెంటర్ల ప్రవేశ పరీక్ష తేదీ 24/2025గా ప్రకటించారు. మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ని దర్శించండి, నోటిఫికేషన్ చూడండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.